హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆది బుజ్జిని మీరు చూస్తున్నారు చంద్రగ్రీష్మ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. కార్తీక మాసంలో ఇది ఇంకొక డే అన్నమాట. సాటర్డే, ఆ రోజు 16th నా ఫ్రెండ్ బర్త్డే ఆ రోజు. సో బర్త్డేతో పాటు తను ఏం చేసింది అంటే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటూ ఉందన్నమాట. 3 years అయిపోయింది అంట వాళ్ళు హౌస్ చేరి. సో సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ బర్త్డే రెండు కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉందన్నమాట. ఇంకా కార్తీక మాసంలో స్పెషల్స్ ఆ వైబ్రేషన్స్ చెప్పాల్సిన అవసరమే లేదు కదా. యాక్చువల్గా మేము 10కి రెడీ అయినాం, నేను గ్రీషు. మా ధీరు నేను వస్తాను అన్నాడు. ఆ తర్వాత మా హస్బెండ్ నేను వస్తాను. తర్వాత తీరా చూస్తే 12 o'clock బయలుదేరినాం. ఇంకా బర్త్డే అని చెప్పాను కదా, సో కేక్ తీసుకొని పోకుంటే ఎలా. సో ఎగ్లెస్ కేక్ని అయితే తీసుకొని వెళ్తున్నాం. అక్కడ పార్కింగ్ లేకుండా ఉంటే ఒక సైడ్ ఆపేసుకున్నాం. మా హస్బెండ్ గ్రీషు చక్కగా తీసుకొని నడుచుకుంటూ వచ్చాం. సో మేము వెళ్ళేసరికి చాలా ఘోరం, భోజనాలు కూడా చేస్తూ ఉన్నారు. అంత లేటుగా వెళ్ళాను. క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకున్నప్పటికీ అంత లేటుగా అయితే వెళ్ళాను చూడండి. అందుకే ఒకరిని అయితే ఎప్పటికీ నమ్ముకోకూడదు, మన పని మనం చేసేసుకోవాలి కదా. సో ఇంకా వెళ్ళాము, అలా నమస్కారం అయితే చేసేసుకున్నాము. తీర్థం ప్రసాదం, సత్యనారాయణ స్వామి వ్రతం అంటే తీర్థం ప్రసాదం చాలా ముఖ్యం కదా. సో తీసేసుకున్నాం. చెప్పాను కదా భోజనాలు జరుగుతూ ఉన్నాయి అనేసి అని. ఇంకా పైన ఎవ్వరు లేరు, జస్ట్ ఒక్క మనిషిని మాత్రమే పెట్టారు ఎవరైనా వచ్చినప్పుడు మొక్కునికి అనేసి. దండం పెట్టేసుకున్నాము, కిందికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా భోజనాలు అప్పటికి ఇంకా 1:30 ఏమో అయ్యింది టైం. ఇంకా భక్షం పెట్టించారు, దొండకాయ పెట్టించారు, వడ పెట్టించారు. సో కేసరి, మేము తీర్థం అదే ప్రసాదం అది తీసుకోలేదు కాబట్టి మేము కేసరి ఇక్కడ ప్లేట్లో అయితే పెట్టించుకున్నాము. ఇంకా యాజ్ యూజువల్ కలర్ రైస్, కర్రీ, అన్నం, పప్పు. సో మా గ్యాంగ్ అంతా కూడా వచ్చామన్నమాట, మా లేడీస్ గ్యాంగ్, మా సుధా ఫ్రెండ్స్ అందరూ కూడాను. సో అందరం కూర్చున్నాము అక్కడ. ఇంకా ముచ్చట్లు పెట్టి వాళ్ళు కూడా కొంచెం ముందు వచ్చారంట. నేను ఫస్ట్ వస్తాను అని అనుకున్నారంట. లేదు ఇట్లా జరిగింది నాది అని నేను మార్నింగ్ జరిగినవి చెప్తూ ఉన్నానమాట. సో జెంట్స్ ఆల్మోస్ట్ అందరూ అయిపోయారు, ఇంకా లేడీస్ అందరూ కూడా కూర్చొని తింటూ ఉన్నారు. ఇంకా లేడీస్ కలిశారు అంటే ఆ ముచ్చట్లు చెప్పవలసిన అవసరమే లేదు కదా. సో కొంచెం ఫుడ్ పెట్టుకొని 1 గంట అయితే తింటుంటాం, మాటలు సాగుతూనే ఉంటాయి. సో వచ్చేసేసి మా సుధా వాళ్ళ అమ్మ. సో బర్త్డే ఎవరిదో చెప్పలేదు కదా. సో నా ఫ్రెండ్ అని అంటూనే ఉన్నాను కదా. సో సుధా వర్షిణి అనమాట. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది, ఇందాక నుంచి అసలు కనిపించలేదు కదా. సో మేము ఒక కేక్ తీసుకొని వచ్చాం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక కేక్ అయితే తీసుకొని వచ్చారు. మాది వచ్చేసేసి కారులోనే పెట్టేసి ఉన్నామన్నమాట మేము. ఇంకా ధీరజ్ అప్పటికి తీసుకొని రాలేదు, వాళ్ళ రిలేటివ్స్ తెచ్చిన కేక్. ధీరజ్కి ఫోన్ చేస్తే కారులో నుంచి కేక్ అయితే తీసుకొని వచ్చాడు. భోజనం అయిన వెంటనే మా హస్బెండ్ అయితే ఏదో వర్క్ ఉంది అనేసి అని వెళ్ళిపోయాడనమాట. ఇంకా ధీరు, అమ్మ నేను ఇక్కడ మీరు ఏం చేయాలి, కేక్ కటింగ్ అప్పుడు పిలుచు, నేను కారులో కూర్చుంటానని. వాడు కారులో కూర్చున్నాడు. మళ్ళీ ఫోన్ చేస్తే కేక్ అది తీసుకొని వచ్చాడనమాట. తను లెఫ్ట్ హ్యాండ్ దగ్గర ఉన్న కేకు మనది. సో అది వచ్చేసేసి వాళ్ళ రిలేటివ్స్ తీసుకొచ్చినది. సో ఫస్ట్ అయితే బంధువులకు కేక్ కటింగ్ అయితే వాళ్ళది చేసింది. ఆ తర్వాత మేము ఫ్రెండ్స్ తీసుకొచ్చినది అయితే తీసింది. ఇంకా మళ్ళీ అన్నకే పెడుతూ ఉంటే అన్న ఇంకా నాకొద్దు అని చెప్పాడు. సో ఇంకా వాళ్ళ పిల్లలు ఇద్దరు వచ్చారన్నమాట, కిషన్ అండ్ మ్యాగీ. సో ఇద్దరు కూడా వాళ్ళు సెలబ్రేషన్స్ అనుకున్నారు కానీ ఈవినింగ్ అనుకున్నారంట. మార్నింగ్ అయితే పూజ ఉంది కదా, అంత డిస్టర్బెన్స్ జరుగుతుంది అన్నట్లుగా అనేసి ఈవినింగ్ అయితే బాగుంటుంది అని ఆలోచించారంట. ఇంకా మమ్మల్ని ఇక్కడ ఈవినింగ్ వరకు ఉండండి ఆంటీ, మనం ఈవినింగ్ కేక్ కటింగ్ చేసుకుందాము మీరు తెచ్చినా కూడా అని చెప్పారు. ఇంకా లేదు లేరా మేము వెళ్ళిపోతాములే, మళ్ళీ ఈవినింగ్ వర్క్స్, టెంపుల్కి వెళ్ళేది ఇలా ఉన్నాయి అని చెప్పి ఇంకా అందులో అందరము ఫ్రెండ్స్ తీసుకొని వచ్చాము కదా, అందరూ కూడా ఉండాలి కదా. ఒకరమే నేను ఒకదాన్ని ఉంటే కూడా బాగుండదు, అందరికీ కన్వీనియంట్ ఉండకపోవచ్చు అనేసి అని ఇంకా మేము చేసేద్దాము అని చెప్పాం. ఇక్కడ చూడండి లక్కీయెస్ట్ గర్ల్ అని చెప్పాలి. లెఫ్ట్ సైడ్ వచ్చేసేసి వాళ్ళ మదరు, రైట్ సైడ్ వచ్చేసేసి వాళ్ళ అత్తమ్మ. ఇద్దరి ప్రేమ కూడా బ్యాలెన్సింగ్ అనే ఉన్నింది ఉంటుంది కూడాను, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. చూడండి వాళ్ళ ఇద్దరిని ఆ ఫోటో ఇది చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా. సో లక్కీ గర్ల్ అని చెప్పొచ్చు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో ఉంటారు కదా పర్సన్స్, అందరు కూడా వచ్చారు. వాళ్ళందరూ కేక్ పెట్టేసిన తర్వాత ఇంకా మా గ్యాంగ్ అయితే దిగిపోయింది.
ఇంకా ఒకరు అయితే మిస్ అయిపోయారనమాట. మా గ్యాంగ్లో ఒకరు రావాల్సినది. సో భారతి వచ్చింది, తనకు ఏదో వర్క్ ఉంది అనేసి అని నేను వెళ్ళిపోవాలి అక్క అని వెళ్ళిపోయింది అన్నమాట. ఇంకా ఒక అప్పటికి భోజనాలు జరుగుతూ ఉన్నాయి. మనము చేస్తున్నప్పుడు కేక్ కటింగ్ అని చెప్పడానికి కూడా బాగుండదు కదా అనేసి అని ఇంకా మేము తీసుకొచ్చిన కేక్ని అయితే పాపం అప్పటికి అందరు కేక్ తినిపించేసేసారు. పాపం హెవీగా అయితే అయిపోయింది. ఇట్లా ఎందుకులే అని మేము కేక్ అంతా తీసుకొని జస్ట్ అలా తనకు నోటి దగ్గర అయితే పెట్టేసాము. తను ఎక్కువ తినిందని చెప్పింది కాబట్టి ఇంకా ఫేస్ ఒక్కటి ఖాళీగా ఉందని సో అంతా కూడా మేము ఫేస్కి అయితే అప్లై చేసేసామన్నమాట. సో మా తరఫు నుంచి ఒక చిన్న కాంప్లిమెంట్ ఇచ్చాము. ఇక్కడ మేము అనుకున్న ఫోటో ఒకటి, మేము అందరి గ్యాంగ్తో కలిసి ఉన్నది ఇవ్వాలి అని అనుకున్నాము. అక్కడ ఒకరు ఇద్దరు మిస్ అయి ఉన్నారు అంట. అన్ని ఫొటోస్లో అందరూ ఉండరు కదా. సో ఇంకా లాస్ట్ మూమెంట్లో ఏం జరిగింది అంటే ఇంకా సరే ఫ్యామిలీ ఫోటోని ఏదో ఇవ్వాలి అని ఫిక్స్ అయిపోయాము కదా. ఇంకా ఫ్యామిలీ ఫోటోని ఇద్దాము లేండి అనేసి అని డిసైడ్ అయిపోయి ఇచ్చాము. మేము అందరము ఉన్నది ఒక్కరు మిస్ అయినా కూడా బాగుండదు కదా. ఫ్రెండ్స్ అంటే అందరూ ఉంటే ఇస్తే బాగుంటుంది కదా. సో ఫ్యామిలీది ఉన్నితే సో ఫ్యామిలీ ఫోటో అయితే ఇచ్చేసాము. ఇంకా మా కేక్ సంబరాలను అయితే ఇలా చేసేసాము. ఆ తర్వాత వచ్చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోదాము అనేసి అని అనుకున్నాము. కానీ ధీరు గ్రీష్ వచ్చేసి అమ్మ మేము కేక్ పెడతాము 2 minutes అని చెప్పి పాపం వాళ్ళ రిలేటివ్స్ చాలా ఎక్కువ చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట. ఇంకా చాలా తక్కువ మందిని పిలిచింది అంట. అంటే లోకల్ ఉన్న పర్సన్స్ దగ్గర ఉన్న వాళ్ళని, ఇంకొంచెం దూరం ఉన్న వాళ్ళని అయితే ఇంకా నేను ఏమీ అనుకోలేదు అని చెప్పింది అనమాట. అంత పెద్ద ఫ్యామిలీ వాళ్ళందరూ అయినాక ధీరు గ్రీష్ ఏదో సందులో అలా కొంచెం దూరుకొని అయితే వెళ్ళి కేక్ అయితే తినిపించేసి వచ్చేసారనమాట. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇక్కడ ఇస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళాము, కుంకుమ అది అయితే తీసుకున్నామన్నమాట. సో సత్యనారాయణ స్వామి వ్రతము అండ్ కార్తీక మాసము మంచిగా బ్లౌజ్ పీస్, ఆకు, ఒక్క, పండు అన్నీ కూడా ఒక చిన్న పాకెట్ లాగా అయితే సెట్ చేసి అయితే మాకు అందచేసింది. ఇంకా నువ్వా నేనా అని అలా ఏమీ లేదు అనమాట. అన్నీ అక్కడ పెట్టేశారు కదా. ఎవరికి ఫ్రీగా ఉంటే వాళ్ళు అయితే ఇచ్చేస్తారు కదా. సో ఫ్యామిలీలో అదొక ప్లస్ అయితే ఉంటుంది కదా. సో ఇక్కడైతే తను కూడా మా ఫ్రెండ్ అనమాట. తను వచ్చేసి ఒక డెంటల్ డాక్టరు. ఫస్ట్ అయితే మేడం అంటే అలా ఏమీ వద్దు అని చెప్తే ఇప్పుడైతే డైరెక్ట్గా నేమ్ పెట్టి పిలిచేసేస్తున్నాం. అంత చనువు అయితే ఇంకా అంత తాంబూలం తీసుకున్నాము. ఇంకా మా సుజాత అక్క రీసెంట్గా జర్మనీకి వెళ్ళేసి వచ్చింది అనమాట. వాళ్ళ డాటర్ వచ్చేసేసి తను అక్కడ ఉంటుంది డెలివరీ అది అనేసి అని వెళ్ళింది. జర్మనీ నుంచి మా కోసము చాక్లెట్స్ అండ్ గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చింది. మేమందరం ఇక్కడే కలవడం అనమాట అక్కను. సో అందుకు అక్క మాకు ఇక్కడ ఇస్తుంది సూపర్ డూపర్ గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చి ఇచ్చింది. సో మేము అక్కడ అక్కతోటి ఒక ఫోటో అయితే అలా దిగామన్నమాట. సో కార్తీక మాసము ఏమనుకోవాలి అంటే పూజలతో పాటు మనము ఆ 30 daysకి కూడా మనకు ఉన్న శారీస్ కూడా అన్ని నీట్గా ఐరన్ చేసేసి రెడీ చేసి పెట్టుకున్నాము అంటే బాగుంటుంది అనిపిస్తుంది. 30 days పూజతో పాటు 30 శారీస్ కూడా ఇలా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు పిలిచినప్పుడు మనకు ఇబ్బంది కాకుండా ముందుగానే ఒక ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. జస్ట్ నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్ అన్నమాట. సో ఈ విధంగా కార్తీక మాసము మరొక డే పూజా కార్యక్రమం సత్యనారాయణ స్వామి వ్రతం అటెండ్ అయితే అయ్యాము. అలాగే నా ఫ్రెండ్ బర్త్డేని ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసాం. విత్ గ్యాంగ్ తోటి సెలబ్రేట్ చేసుకుని హ్యాపీగా ఇంటికి అయితే వచ్చేసాం. దీని తర్వాత ఏం జరిగింది అనేది మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూసేసారు. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.